హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట అయితే జరిగింది. తొక్కిసలాట జరిగిన సందర్భంగా శ్రీతేజ్ అని చెప్పేసి ఈ పిల్లోడు గాయపడిండు కదా! అయితే ఈ గాయపడిన పిల్లోడు కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స అయితే పొందుతా ఉండు. అయితే ఈ పిల్లోడికి సంబంధించిన హెల్త్ అప్డేట్ అనేది హాస్పిటల్‌కి సంబంధించిన యాజమాన్యం డాక్టర్లు గాని ఇంతవరకు అధికారికంగా ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయలేదన్నమాట. అయితే ఆహ్, అనాధికారికంగా మాత్రం మనకొస్తున్న సమాచారం ఏంటి అంటే, ఈ పిల్లోడికి కొంచెం బ్రెయిన్ అనేది ఆక్సిజన్ తీసుకోవట్లేదు. వెంటిలేటర్ మీద నడుస్తున్నాడు అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. రీసెంట్‌గా సివి ఆనంద్ గారు, హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారు హాస్పిటల్‌కెళ్ళి ఈ యొక్క పిల్లోడికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీయడం అయితే జరిగింది. అలాగే అది తెలంగాణ హెల్త్ సెక్రటరీ శ్రీజ గారు గూడా, ఆమె గూడా ఎళ్లి అక్కడ వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ పిల్లోడికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులనేది తెలుసుకోవడం జరిగింది. కాకపోతే ఆ పిల్లోడి పరిస్థితి చాలా విషమంగా ఉంది. బ్రెయిన్ అనేది సొంతంగా ఆక్సిజన్ అయితే తీసుకోవట్లేదు. ఎప్పుడైతే బ్రెయిన్ సొంతంగా ఆక్సిజన్ తీసుకోవడం మొదలుపెడతదో, అప్పుడు ఆ పిల్లోడు బతకడానికి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్ వైద్యులైతే చెప్తున్నారు. అయితే ఈ యొక్క వాళ్ళు అధికారికంగా బులెటిన్ ద్వారా చెప్పట్లేదన్నమాట. ఇది అనాధికారికంగానే చెప్తా ఉన్నారు. ఇంకొక ఇష్యూ ఏంటి అంటే, దాదాపు ఇంకొక 10 రోజులు గడిస్తే గాని మేము చెప్పుకోలేము. ప్రస్తుతం అయితే ఇగో ఇట్లా ఈ పిల్లోడికి సంబంధించిన ఫోటో ఇది. ఆక్సిజన్ ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే వెంటిలేటర్ మీదే ఆ పిల్లోడు అనేది ఇప్పుడు ఇంకా బతికి ఉన్నాడనమాట. అంటే ఒకవేళ వెంటిలేటర్ తీసుకొస్తే బ్రెయిన్ ఆక్సిజన్ తీసుకోకపోతే ఒక రకంగా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా గానీ ఈ పిల్లోడు బతకాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఒక సినిమా చూడటానికి వెళ్ళి ఇప్పటికే ఈ పిల్లోడు పాపం ఇంకొక సాడ్ ఇష్యూ ఏంటంటే, ఈ పిల్లోడు బతికితే పాపం వాళ్ళ అమ్మ లేదన్న సంగతి కూడా తెలీదనమాట. అంటే ఆ పిల్లోడికి అదొక రకంగా ఇదొక రకమైన బాధ. అర్థమైందా? ఇంటికాడ వాళ్ళ చెల్లి ఆమె ఆ పిల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది. అలాగే వాళ్ళ అన్నయ్య హాస్పిటల్‌లో ఉన్న ఆ పిల్ల బాధ కూడా ఇంకొక రకంగా ఉంది. ఏదేమైనా గాని ఒక సినిమా అనేది ఇంతమంది దాదాపు ఒక కుటుంబం మొత్తాన్ని చిందరవందర చేసిందనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇప్పుడు సినిమా హీరోలు ఉన్నారు కదా! అల్లు అర్జున్ ఒక 10 గంటలు జైల్‌లో ఉంటేనే ఆయనకి ఏదో అయినట్టు పరామర్శిస్తున్నారు. ఏదో జరిగిపోయింది. అల్లు అర్జున్‌ని పోలీసులు ఏం టచ్ చేయలేదు. ఏం చేయలేదు. 10 గంటల్లో బెయిల్ తెచ్చుకుంటూ. మరి అలాంటి అనకూడదు గానీ కొంతమంది హీరోలు ఉంటారు కదా! మరి వాళ్ళు అలాంటోళ్ళు ఈ యొక్క ఫ్యామిలీని ఒక్కసారి పరామర్శిస్తే ఏమైంది? ఈళ్ళు సినిమా చూడటానికే కదా! మీ సినిమాలు చూడటానికే కదా ఈళ్ళు థియేటర్‌కెళ్ళింది. అలాంటప్పుడు ఈ పిల్లోడు బతకాలని చెప్పేసి ఏ ఒక్క హీరో కూడా ఎందుకు ఇంతవరకు ట్వీట్ చేయలేదు? ఏ ఒక్క హీరో కూడా ఎందుకు మాట్లాడలేదు? అంటే మీ మీ సినిమాలు చూడాలి. ప్రాణాలు పోతే మాత్రం పట్టించుకోరు. కానీ మీలో ఒకడిని 10 రోజులు ఒక 10 గంటలు అరెస్ట్ చేస్తే మాత్రం మీరు మాత్రం ఏకపక్షంగా తయారవుతారా? ఏమైనా గానీ ఈ యొక్క ఇష్యూలో అల్లు అర్జున్ వైఫల్యం, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు స్పందించకపోవడం కూడా ఒక రకంగా తీవ్ర విమర్శలకి అయితే దారితీస్తుంది. ఈ పిల్లోడి ఆరోగ్యం అనేది చాలా విషమంగా ఉంది. ఈ యొక్క ఇష్యూలో బాధ్యుల్ని అయితే కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి సంఘటనలు అయితే జరగకుండా చూడాలి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.